కడప నగర నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. 3 దశాబ్దాల తర్వాత కడపలో మైనార్టీయేతర అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ పడుతున్న రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గెలుపు తనదేనన్న ధీమాతో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వాస్తవానికి సుదీర్ఘకాలంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న కడప నగర నియోజకవర్గంలో గెలుపు ఆమెకు నల్లేరు మీద నడకేమీ కాదు. అయినా మాధవిరెడ్డి ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. మూడు దశాబ్దాలుగా ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థులే కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ముస్లిమేతర వర్గాల వారు పోటీ పడినా ఇక్కడ విజయం సాధించలేదు. సుదీర్ఘకాలంగా మైనార్టీల ప్రాబల్యం ఉన్న కడప స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఖరారు చేసింది. 1989లో కడప సీటులో గెలిచిన చివరి మైనార్టీయేతర అభ్యర్థి కందుల శివానందరెడ్డి మాత్రమే. అప్పట్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కడప అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ నుంచైనా ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీకి చెందిన ఎస్ఏ ఖలీల్ బాషా గెలుపొందగా 2004, 2009లో కాంగ్రెస్కు చెందిన సయ్యద్ మహమ్మద్ అహ్మదుల్లా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజాద్ బాషా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా మైనార్టీ ఓటర్లను తన వైపు తిప్పుకుని విజయం సాధించాలని టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రత్యర్థి అంజాద్ బాషాపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని మాధవిరెడ్డి పావులు కదుపుతున్నారు. మైనార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాధవిరెడ్డి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం మిగిలిన సామాజిక వర్గాలతో పాటు మైనార్టీ వర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంజాద్ భాషాపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మాధవిరెడ్డి శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి మాధవిరెడ్డి గెలుపు తథ్యమని పలు సర్వేలు, పబ్లిక్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో మాధవిరెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకుపోతున్నారు. రెండు 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన అంజాద్ భాషా మైనార్టీల సమస్యలు పరిష్కరించలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. దర్గా భూమి, యాకూబ్ సాబ్ మసీదు వివాదం లాంటి అంశాల్లో అంజాద్ భాషా మైనార్టీలకు తగినంత న్యాయం చేయలేకపోయారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. దీంతో ముస్లిం నేతల్లోనే ఆయన పట్ల వ్యతిరేక భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ అంజాద్ భాషా మైనార్టీ వర్గాల్లో తనకున్న పట్టును పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నప్పటికీ మైనార్టీయేతర ఓట్లు కొన్ని వేరుగా ఉన్నాయన్న అంశంపై టీడీపీ గురిపెట్టింది. మైనార్టీలో ఉన్న వ్యతిరేకత, నాన్ మైనార్టీల ఓట్లు అన్నీ తమకు అనుకూలంగా ఉంటాయన్న ధీమాతో మాధవిరెడ్డి ఉన్నారు. అంజాద్ భాషా ప్రతికూలతలు ముస్లిం పురుషులలో స్పష్టంగా ఉన్నాయని, మహిళలు తనను వారిలో ఒకరిగా చూస్తున్నారని, ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ అంశం తనకు మేలు చేస్తుందని మాధవిరెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి కడప అసెంబ్లీ బరిలో మాధవిరెడ్డిని నిలపడం టీడీపీది పెద్ద సాహసమేనంటున్నారు పరిశీలకులు. మైనార్టీలలో బలమైన వ్యక్తిగా ఉన్న అంజాద్ భాషాపై పోటీ అనేది ప్రతిష్టాత్మకంగానే చూడాలంటున్నారు ఎన్నికల పరిశీలకులు. 2024 ఎన్నికలు ఆషామాషిగా కాక
నువ్వా నేనా అన్నట్లు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ ఎన్నిక అటు వైసీపీకి ఇటు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.